ఒక మాటు చరిత్ర జ్ఞాపకం చేసుకుందాం. ఓరుగల్లు చరిత్ర. ఓరుగల్లంటే ఏకశిల. ఉరుకల్లు తమిళంలో గూడా. ఏకశిల. ఏకశిలా నగరి. ఏకశిల అంటే ఇక్కడ అతి గొప్ప శివభక్తులు, శైవాచారం ఉన్నటువంటి రోజులు. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కాకతీయులు. వాళ్ళు మహాశివభక్తులు. శివభక్తులంటే ఇతర దేవతల్ని ద్వేషించిన వాళ్ళు గారు. అందరినీ ఆదరించి వాళ్ళ మార్గంలో శివపారమ్యాన్ని గుర్తించి ఆనందించారు. ఆ క్షత్రియులు శివభక్తిని ఎందుకు వాడుకున్నారంటే, హృదయంలో పవిత్రతకు, దేశ విషయంలో పరాక్రమం కోసమని వాడుకున్నారు. శివుడు పరాక్రమానికి చిహ్నం. విష్ణువు సత్వగుణంతో ముక్తికి, వైరాగ్యానికి వదిలిపెట్టి వెళ్ళడానికి, భక్తి మార్గంలో మోక్షం పొందడానికి విష్ణువుని, పరాక్రమంతో రుణం తీర్చుకొని యోగంతో శివాక్యం పొందడానికి శివం. అలాగే ఉన్నాయి దేని ప్రతి మార్గానికి ఒక విశిష్టత ఉంది. అంత పరాక్రమవంతులైనటువంటి కాకతీయ సామ్రాజ్యంలో అక్కడ ఈ దేశానికి ఒక సంక్షోభం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సేనలు ఆక్రమించుకున్నాయి. మట్టి కోట, లోపల రాతి కోట అవన్నీ ఉన్నాయి. 6 నెలలు ముట్టడించినప్పటికీ కూడా కాకతీయులు మట్టి కోట కూడా పగలగొట్టలేకపోయారు వాళ్ళు. చుట్టూ గ్రామాలు ఉన్నాయి. దూరంగా 150 కిలోమీటర్ల వరకు పంటలు పండించుకొని కష్టపడి పంచుకున్న రైతులు ఉన్నారు. గ్రామీణ ప్రజలు ఉన్నారు. వాళ్ళ దగ్గర ధనమేం లేదు, భోగాలేం లేవు. అక్కడి నుంచి వచ్చినటువంటి సైనికులు మొదట వాళ్ళు తెచ్చుకున్నటువంటి సంభారాలు తిన్నారు. ఫిరంగులతో కొట్టినా మట్టి కోట ఓపెన్ కాలేదు. ప్రతాపరుద్రుడు పరిపాలన. ఆయనకి 26 మంది సామంతులు ఉండేవారు. చాలామంది రెడ్డి ప్రభువులు, వెలమ ప్రభువులు, కాపులు, కంబలు అందరూ కూడా సామంతులు, సేనాపతులు, సేనానాయకులు చాలామంది ఉండేవారు. కోట ఎప్పుడు పగలగొట్టలేకపోయారో, రాజుని లొంగ తీసుకోవాలి అంటే ప్రజలు పీడిస్తే రాజు లొంగుతాడన్నారు. ఉపాయం దక్కింది. ఎందుకంటే రాజుకు ప్రజల మీద ప్రేమ. చుట్టూ ఉండే గ్రామాన్ని తగలబెట్టడం, దోచుకోవడం, మనుషుల్ని చంపడం మొదలుపెట్టారు. ఆ సంక్షోభం సుమారు 32, 33 రోజులు జరిగింది. నా దగ్గర చరిత్రలు, తారీఖులు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తే ఎప్పుడైనా ఇష్టం ఉంటే. తారీఖులు, తిథులు, నక్షత్రాలు కూడా ఉన్నాయి దగ్గర. చరిత్ర, రుజువైన చరిత్ర, పరిశోధనలో రుజువైన చరిత్ర. దక్షిణాయన ప్రారంభం జూలైలో ఎప్పుడో మొదలెట్టారు. మార్గశిర మాసం వచ్చింది. కార్తీక మాసం, మార్గశిర మాసం మధ్య వరకు కూడా ప్రజలు పీడించారు. ప్రతాపరుద్రుడు అన్నాడు, నేను నా సామంతుడు నా సేన చుట్టూ పెట్టుకుని కోటలో ఉంటే మేము బాగానే ఉంటాం, కానీ అవతల ప్రజలు చచ్చిపోతున్నారు. ప్రజల కోసం నేను వెళ్ళి వాళ్ళకి లొంగిపోతాను. నేను లొంగిపోతే వాళ్ళు నన్ను పట్టుకుపోతారు, దేశం బాగుంటుంది. ప్రతాపరుద్రుడు కౌరం ఇచ్చాడు. నేను వచ్చి సరెండర్ అయిపోతాను, మీ వశం అవుతాను అన్నాడు. అన్న తర్వాత తన భార్య మహారాణి, పరిచారకులు ఒక 85, 86 ఉన్నారు. వీళ్ళందరూ నా పరిచారకులు. మాకు రోజు శివపూజ జరగాల్సిందే. మీ జైల్లో ఉన్న శివపూజ జరుగుతుంది. మా ఆచారం మాకు ఉంటాయి, మా వంట వాళ్ళు మాకుంటారు అంటే, సరే మంచిది, సరెండర్ అవ్వన్నారు. సరెండర్ అయిపోయాడు. అది మార్గశిర మాసంలో, ఈ కాలంలో దశమి పూర్ణిమ మధ్యన జరిగింది. 1326 మార్గశిర మాసంలో ఈ నెలలో జరిగింది. దాంతో ప్రజలందరూ సుఖపడ్డారు. వాళ్ళ వశమైనాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు. గౌరవంగానే ప్రతాపరుద్రుని భార్యని ఢిల్లీ తీసుకువెళ్ళడానికి బయలుదేరారు. ఇక్కడి నుంచి బయలుదేరి ఏ రోజు కారు ఒక చోట నైట్ హాల్ట్,
అక్కడ శివపూజలు, వంటలు, భోజనాలు. ఆయన గౌరవానికి ఏం లోటు లేకుండా ఆయన ఆచారానికి దానికి అక్కడికి నవాబు ఆర్డర్ ఇచ్చాడు. ఆయన సగరుగానే తీసుకురండి. ఇక్కడికి వచ్చాక మాట్లాడతాను, జైల్లో పెట్టాలా, చంపాలా, అంతవరకు సరిగా తీసుకురండి. ఇక్కడి నుంచి ఇటార్సీ దగ్గర హోషంగాబాద్ అని ఉంటుంది, నర్మదా నది. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మాఘశుద్ధ పంచమి అయింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సుమారు. డిసెంబర్ మధ్య నుంచి డిసెంబరు, జనవరి మొత్తం 48 రోజులు ఎంతో. రోజు కొన్ని 100 కిలోమీటర్స్ వెళ్ళారు. అక్కడ ఉన్నాడు. నవాబు దగ్గరికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుంటే నేను చేతులు పట్టుకొని మధ్యన ఉంటుంటాను, నేనే చక్రవర్తిని. దాంతో నేను లొంగాను, వాళ్ళు నన్ను పట్టుకోలేదు. ఏం చేస్తాడో తను భార్య ఆలోచించుకున్నారు. రేపు మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, మాఘమాసంలో పంచమి శివప్రీతికరం. బాగా జరిగింది ఇన్నాళ్ళు, ప్రజల కోసం కదా మనం లొంగిపోయాం. అక్కడికి పోవడం ఎందుకు, నర్మదా ఒడ్డునున్న నర్మదా చాలా గొప్పది. సరే రేపేమో ఎవరికి చెప్పకుండా స్నానం చేసి మళ్ళీ వెనక్కి రావద్దాం. పొద్దున్నే తెల్లారి రాత్రితో ఉపవాసం ఉన్నారు ఇద్దరు. ఉదయమే లేశారు, శివపూజ చేసుకున్నారు. వీళ్ళందరూ ఉన్నారు. సేన అంతా చుట్టూ పర్యవేక్షించి ఆయన మనుషులు ఉన్నారు కూడాను. తెల్లారుజామునే వెళ్ళిపోయి ఆ నదిలో పోయారు. శివపూజ అంతా చేసుకుని నదిలో వెళ్ళిపోయారు. అది మార్గశిర మాసం నుంచి మాఘమాసం పంచమి వరకు జరిగిన కథ. సంక్షోభం ఉంది. రాజు తాను అర్పించుకున్నాడు. తర్వాత శాంతి. ఆక్రమించుకున్నారు కానీ వరంగల్లో ఎక్కువ కాలం జరగలే. 11.5 సంవత్సరాలు మాత్రమే ఆక్రమించుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇందులో రంగయ్య మంత్రి, సామంత రెడ్డి ప్రభువులు, మరి వెలమ ప్రభువులు అందరూ కలిసి ఆక్రమించుకున్నారు. వెళ్ళగొట్టి మళ్ళీ ఊరువేలు పట్టడం స్వతంత్రం చేశారు. ఒక సంక్షోభం తర్వాత, ఒక త్యాగం తర్వాత శత్రుభయం సరిగ్గా దూరం అయిపోయి శాంతి ఏర్పడింది. ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఒక సంక్షోభంలో కొందరు త్యాగం చేస్తారు, కొందరు నష్టపోతారు, చివరికి ఒక లాభం జరుగుతుంది. లాభం అంటే ఏమిటి? ఒక మహారాజుకి రాజ్యం కలవడం కాదు, ఒక సామంతుడికి రాజ్యం రావడం కాదు, ప్రజలకి క్షేమం కలగడమే లాభం. సామాన్య ప్రజలకు ఏది లాభం అది జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మార్గశిర మాసం రాగానే నాకు ఎప్పుడు గుర్తొచ్చేది ఊరుగోలు చరిత్ర. ఇక్కడ ఈ టైంలో ఇక్కడ ఉన్నప్పుడు నాకు అవే జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ధ్యానంలో శివారాధన చేసుకుంటే వాళ్ళ జ్ఞాపకం వస్తారు. పరాక్రమం, క్రూయల్టీ అన్న మాట ఉంది, క్రూరత్వం. పరాక్రమం అంటే వ్యాలర్, క్రౌర్యము కాదు. పరాక్రమం అంటే పవిత్రమైనటువంటి ఒక గొప్ప, మెచ్చుకోదగినటువంటి ఒక గొప్ప. దానివల్ల దేశానికి క్షేమం కలుగుతుంది. చరిత్రలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కోరుకున్నది ఎలాగా రాష్ట్రం వస్తుంది, అవన్నీ ఖాయంగా వస్తాయి, దానికే సందేహం లేదు. దాన్ని ఏ విధంగా ప్రజలు సుఖపడతారో, పేద ప్రజలు ఎలా సుఖపడతారో అది చూద్దామని తొందరగా, దానికోసం, దానివల్ల వచ్చే సత్ఫలితం కోసం ఎదురు చూస్తుంది. చరిత్ర ఎలాగా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేడు. దాని ముందు కొంచెం సంక్షోభం తప్పదు, ఎలాగా తప్పదు. ఏమంటే సంబంధాలు చాలా చూస్తారు, ఓ సంబంధం ఖాయం చేసుకుంటారు, ఇక వివాహం కావాలి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ తాంబూలాలు పుచ్చుకోవాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. పెళ్లి ముహూర్తం టైంకి మా వాళ్ళని సరిగా మర్యాద చేయలేదు, పెళ్లి కొడుకు మేనబాబు గారు బావమరిది గారు వచ్చారు, ఆయన మీరు సరిగా చూడలేదు, పేచీలు ఉంటాయి. ఎప్పుడు శాంతి పడుతుందంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మాయ పెళ్ళి అయిపోయింది బాబు, ఇదంతా జరిగేదే, ఇందులో ఏమీ తక్కువ లేదు. 2 కుటుంబాలు పెళ్లి చేసుకుంటే ఎంత గడబడేది కదా. రాష్ట్రంలో 2 ప్రాంతాలు, 2 మనుషులు, 4 పార్టీలు, 36 నాయకులు, వీళ్ళందరూ అయ్యేటప్పటికి శాంతి ఎంత టైం అది. ఇదంతా మొదలు అనుకున్నామే పెరుగు మధించడం ఉందే, చివరికి వెన్న వస్తుంది. అదంతా మనం ఏం కోరుకోవాలంటే శాంతిగా జరగాలి. అందులో పిల్ల కూడా చచ్చిపోకూడదు, ఓ కుక్క కూడా కాలు వినకూడదు, శాంతిగా కావాలి.
ప్రజాక్షేమం కోసం తప్పకుండా చారిత్రకమైన మార్పు రావాలి. సుఖము, శాంతి, భద్రతతో అది. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. అది కావాలి. ఎక్కడ పోతుంది ఈ దేశం? ముక్కలైపోతుందా? ప్రజలు ముక్కలైపోతారు? ఏం కాదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగాలు ఆపేరు, ఈపేరు అంతే. మొత్తం అంతా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు. ఏ ఊరు పంట ఆ ఊరిలోనే పండుతుంది. ఏంటంటే జనగామ పంట విశాఖపట్నంలో దొరుకుతుందా? ఇక్కడ పంట ఇక్కడే పండుతుంది. ఏ ఊరు పంట ఆ ఊళ్ళోనే. ఏ ఊరు ఆవులు ఆ ఊళ్ళోనే పాలిస్తాయి. ఏం మార్పు ఉండదు. కాబట్టి ఒక ఊహ ప్రపంచంలో ఉండే మార్పులు లభిస్తే అది మంచిదే. నేను ఈ మాట వదిలి చెప్తూనే ఉన్నాను. ఇక్కడ చివరికి కోరదగింది ఏమిటంటే, ఒకనాడు పరాక్రమంతో భారతీయ సంస్కృతిని పోషించి, రక్షించి, పరాక్రమంతో రక్షించిన వాళ్ళు ఉన్నారే, ఏ విధంగా కష్టాలు పాలైనా చివరికి వాళ్ళు జన్మ సార్థకం చేసుకున్నారే, అటువంటి భారతీయ సంస్కృతిని పోషించి దాన్ని రక్షించగలిగిన పరాక్రమవంతులైన వాళ్ళ చేతిలో ప్రభుత్వాలకు వెళ్ళి ప్రజలందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు సుఖపడాలి. నాకు ఎప్పుడు ప్రజావృద్ధుడు జ్ఞాపకం రావడం ఇది కారణం. తిథులు నక్షత్రాలు కూడా క్యాల్కులేట్ చేశారు. ఆ నేరం జరిగిందో ఇదే సమయంలో ఆయన సరెండర్ అవ్వడం, వెళ్ళిపోవడం జరిగింది ఆర్కసరల్లో. ఇది ఇక అది చరిత్ర. మనం ఇప్పుడు కోరుకోదగిన వర్తమాన చరిత్ర. కోరుకోగలిగింది ఏదో అది కూడా నాకు తోచిన మాట చెప్తాను. కోరుకుంటే ఇస్తాడు ఈశ్వరుడు.